brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అప్డేట్ వస్తోంది. తోపుదుర్తి విచారణ ముగిసింది. సీకేపల్లి పిఎస్ లో 3 గంటలకు పైగా పోలీసులు అన్ని విచారించారు. ఈ విచారణలో 102 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనకు తనకు సంబంధం లేదు అని చెప్పారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ తాను తీసుకోలేదు అని చెప్పారు. జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకి పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు అని ఆరోపించారు తోపుదుర్తి. పోలీసుల భద్రతా వైఫల్యంని కప్పిపుచ్చుకోవడానికి తమపై కేసులు నమోదు చేశారన్నారు తోపుదుర్తి. పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకపోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి, రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను, మీరు ఇక్కడే కూర్చోండి. దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది. లోపలి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తోయకండి, మీరు అటువైపు ఉండండి, మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టం అవుతుంది అని చెప్పడం. ఇవాళ రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. ఈయన కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకు మేము పోలీసు నోటీస్ ఇవ్వడం జరిగింది. 12వ తేదీ లోపల రమ్మని. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినారు. ఆయన్ని ఈ కేసు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అడిగినాము. కొన్నిటికి ఆన్సర్ కొన్ని చెప్పినాడు, చాలా వరకు ఇంకా తెలియదని చెప్పినాడు. దానికి తగిన డాక్యుమెంట్ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము, వీడియోలు చూపించాము. కొంతమందిని దీంట్లో ఎవరున్నారంటే కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. వీటిపైన అంతా విచారణ చేసినాము. ఇంకా ఫర్దర్గా చాలా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఇంకా అవసరమైతే ఇంకోసారి కూడా పిలిచి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం.